డిఎస్సీలో అక్రమాలకు పాల్పడిన మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. మెగా డిఎస్సీలో అక్రమాలపై వైసీపీ శ్రేణులు చేపట్టిన నిరసన కార్యక్రమం కూటమి ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టించింది. యువజన విభాగం ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో భారీ ఆందోళన చేశారు. వందలాది మందితో కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డితో పాటు ఇతర ముఖ్య నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పోలీసులు వైసీపీ శ్రేణులను అడ్డుకోగా వారు లెక్క చేయకుండా కలెక్టరేట్ వరకు వచ్చారు. కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ఎంతో మంది నిరుద్యోగులను మోసం చేస్తూ డిఎస్సీ ప్రక్రియ నిర్వహించారని ఆరోపించారు. అసలు మెరిట్ లిస్ట్ లేకుండా పోస్టులు ఎలా భర్తీ చేశారన్నారు. నవీన్ అనే అవుట్ సోర్సింగ్ అభ్యర్థిని టాపర్గా నిలిస్తే అతనికి ఉద్యోగం ఇవ్వకుండా మరొకరికి ఇచ్చారన్నారు. దీనిపై ఆయన కోర్టుకు వెళ్తే ఇంటర్వ్యూకి హాజరు కాలేదని చెప్పారన్నారు. దీంతో పాటు స్పోర్ట్స్ కోటాలో కూడా ఎన్నో అక్రమాలు జరిగాయన్నారు. అర్హులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఒక్కో పోస్ట్ 15 నుంచి 20 లక్షలకు అమ్ముకున్నారన్నారు. అందుకే దీనికి బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలన్నారు. లేదంటే అతన్ని బర్తరఫ్ చేసి సిబిఐ ఎంక్వైరీ వేయాలన్నారు. అనేక హామీలతో మరీ ముఖ్యంగా కూడా యువతకంతా కూడా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి ఉద్యోగాలు కల్పించకపోతే నిరుద్యోగ భృతి కూడా 3,000 రూపాయలు నెల కూడా ఇస్తామని చెప్పి ప్రకటించి ప్రజలను మోసం చేసి ఈ రోజు చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కూడా ఏర్పడింది. ఈ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కావచ్చు, జనసేన పార్టీలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అందరూ కలిసి హామీలు ఇచ్చేసి ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కూడా మెగా డిఎస్సి కూడా నిర్వహించి వారికి అందరికి కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం కూడా ప్రకటించింది. మెగా డిఎస్సి కాదు కదా, దగా డిఎస్సిగా మార్చారు. ఈ నిరుద్యోగ యువకుల పట్ల ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థుల పేరిట కూడా ఈ రోజు ఎంతో కూడా దగా కూడా చేయడం జరిగింది. ఈ రోజు మెగా డిఎస్సి పేరిట పరీక్షలు నిర్వహించి మొట్టమొదటిగా కూడా 25,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి ప్రకటించి మళ్ళా కూడా తుదకు 16,340 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నాయని చెప్పేసి నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష నిర్వహించి తర్వాత రిజల్ట్ రాకమునిపే వారందరికి కూడా మెరిట్ లిస్ట్ కానీ సెలెక్టెడ్ లిస్ట్ కానీ ప్రకటించమునిపే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థులందరికీ కూడా సర్టిఫికేట్ల యొక్క చేసి నిర్వహణ చేస్తామని చెప్పేసి పిలిచి పరిశీలన చేస్తామని చెప్పి పిలిచి పరీక్ష చేసిన తర్వాత వారందరూ కూడా మెరిట్ లిస్ట్ లో లేరని చెప్పి మెరిట్ లిస్ట్ ప్రకటించుకోకుండా కేవలం డైరెక్ట్ గా వారికి కావలసిన వారికి మాత్రమే సెలెక్ట్ అయినారు వచ్చి చేరండి అని చెప్పేసి చెప్పడం కూడా నిజంగా కూడా ఎంతో కూడా మోసపూరితమైనది. నిరుద్యోగుల పట్ల కూడా దగా చేసినట్టు తప్ప మరొకటి కాదు. నేను అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని, మీకు నిజంగా కూడా నిజాయితీ అనేది కూడా ఉంటే ఈ రోజు నవీన్ అనే ఒక అభ్యర్థి, ఒక అవుట్ సోర్సింగ్ లో పనిచేసే అభ్యర్థి ఈ రోజు మొట్టమొదటిగా కూడా మెరిట్ లిస్ట్ లో మొట్టమొదటిగా కృష్ణా జిల్లాలో ఉన్నాడని చెప్పి ప్రకటించడం కూడా జరిగింది. కానీ అతనికి తీరా కూడా చేస్తే అతను అనేది కూడా ఉద్యోగం కూడా ఇవ్వలేదు. అతను ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదని చెప్పి అతను కోర్టుకి ఎక్కితే ఈ రోజు ఈ రాష్ట్ర అధికారులు ముఖ్యంగా ఉద్యోగ శాఖలో ఉండే అధికారులు మంత్రితో సహా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు చెప్తున్నారు నవీన్ అతను వచ్చేసి ఇంటర్వ్యూకి కూడా అటెండ్ కాలేదని చెప్పి నేను చెప్తా ఉన్నారు. నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, నవీన్ అనేవాడు ఉద్యోగం పరీక్ష నిర్వహించినప్పుడు పరీక్ష విభాగంలోనే దాంట్లో కూడా ఒక ఉద్యోగం ఉండేది వాస్తవమా కాదా అని ఈ రోజు చెప్తా ఉన్నాను. ఈ రోజు అధికారులు ప్రకటిస్తున్నారే నవీన్ ఉద్యోగస్తుడు ఎప్పుడో 10 సంవత్సరాల కిందటో 8 సంవత్సరాల కిందటో రాజీనామా చేసినాడు. నేను అడుగుతున్నాను, ఎంక్వైరీ చేపించండి. ఈ రోజు పరీక్ష నిర్వహించినప్పుడు కూడా అతను నవీన్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులుగానే ఉన్నాడు అని చెప్పి చేస్తున్నాడు. అతను అందుకోసమే కోర్టుకు కూడా వెళ్ళినాడు. మెరిట్ లిస్ట్ లో కృష్ణా డిస్టిక్ లో నాదే మెరిట్ లిస్ట్ లో మొట్టమొదటిది అని చెప్పేసి ఈ రోజు కూడా అతను ప్రకటించి కోర్టుకు కూడా వెళ్ళాడు. అంతేకాదు ఈ రోజు అందరూ కూడా చెప్తున్నారు ఈ మెరిట్ లిస్ట్ ప్రకటించుకోకుండా మరీ ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా ఇవన్నీ కూడా
దాదాపుగా కూడా 15 లక్షలకు 20 లక్షలకు కూడా అమ్ముకునే వైనాన్ని ఈ రోజు ఈ రాష్ట్రంలో కూడా చూస్తున్నాం. ఆలస్యంగా కూడా ఇవన్నీ కూడా బయటికి కూడా వచ్చేసాయి, లీక్ అయినాయి. అందుకోసం ఈ రోజు నిరుద్యోగ యువత రోడ్లపైకి వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు యువజన విభాగం యొక్క ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్రంలో కూడా కలెక్టరేట్ ముట్టడి కూడా చేయడం కూడా జరిగింది. కలెక్టరేట్ ముట్టడి చేస్తే సరైన జవాబు చెప్పలేక ఈ రోజు బందోబస్తు కూడా పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి లోపలికి కూడా వేయకుండా ఎక్కడ చూసినా కూడా ఉండేది. దాన్ని కూడా మనం అందరూ కూడా ప్రత్యక్షంగా కూడా చూస్తున్నాం. అయినా యువత అనేది కూడా ఎక్కడ లేదు. కానీ ఈ రోజు నేను అడుగుతున్నాను, ఇక్కడే కాదు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న కేంద్రంలో ఉన్నా కూడా ఎక్కడ చూసినా కూడా ఈ యువతకు కూడా మోసం చేస్తానే ఉంది. మననే జరిగిన కేంద్ర ఆధ్వర్యంలో జరిగిన నీటి దాంట్లో కూడా లీక్ అయ్యి కూడా ఎలా కూడా దాన్ని క్యాన్సిల్ చేశారో మీకు అందరికి కూడా తెలుసు. అలాగే సిబిఎస్ఈ సిస్టమ్ కూడా ఎలా పనిచేస్తుందో కూడా ఈ రోజు కూడా తెలుసు. నేను ఒకటే అడుగుతున్నాను లోకేష్ గారిని, విద్యాశాఖ మంత్రులుగా, నువ్వు రాజీనామా చేయకపోతే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము చంద్రబాబు నాయుడు గారిని. లోకేష్ విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేసి సిబిఐ ఎంక్వైరీ చేయండి. యథార్థాలు కూడా బయటకు వస్తాయి, నిజాలు కూడా బయటకు వస్తాయి, దీంట్లో దోషులు ఎవరో కూడా బయటకు వస్తాయి. ఈ రోజు దానికి ప్రభుత్వం అనేది కూడా జవాబు చెప్పలేక అధికారుల చేత, ఈ రోజు ఐఏఎస్ అధికారుల చేత కూడా పొంతనలేని సమాధానం చెప్పుకుంటూ ఈ రోజు విలేకరులు అడిగిన దానిలో కూడా ఆన్సర్ చెప్పలేక ప్రశ్నలు కూడా దాటవేస్తున్న విషయాన్ని కూడా అందరూ కూడా గమనిస్తున్నారు. ఏదేమైనా కూడా మేము ఈ ప్రభుత్వము వెంటనే విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేసి సిబిఐ ఎంక్వైరీ చేసేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తానే ఉంటుంది. దీని అందు కూడా వెంటనే కూడా చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ కూడా చేస్తున్నాం. ఈ రోజు ఈ విషయాన్ని ఈ ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పడానికి యువజన ఆధ్వర్యంలో కూడా ఈ రోజు అంటే యూత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా పై కూడా మెమరాండం ఇస్తాము, వెంటనే కూడా బర్తరఫ్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం. లోకేష్ నైతిక బాధ్యత వహించి ప్రజాస్వామ్య పద్ధతిలో రాజీనామా చేయాలి. రాజీనామా చేయకపోతే ముఖ్యమంత్రి గారిని మేము అడుగుతా ఉన్నాము, వెంటనే అతన్ని విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని బర్తరఫ్ చేయాలి. బర్తరఫ్ చేసి సిబిఐ ఎంక్వైరీ చేయాలి. మీ ప్రభుత్వం యొక్క నిజాయితీని కూడా నిరూపించుకోవాలి. లేకుంటే మీరు శిక్ష అనేది కూడా మీరు వేసుకోవాలి, లేకుంటే ప్రజలు చేస్తారు. ఇంతేకాదు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని లక్షల మందికి ఒక నెలలోనే 30 రోజుల లోపల పరీక్షలు నిర్వహించి నిజాయితీగా నిర్భయంగా గురించి చేసి నిష్పక్షపాతం కూడా సెలెక్ట్ చేశాం. దాదాపుగా సచివాలయ ఉద్యోగస్తుల్ని 1,25,000 పైబడి కూడా మేము కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అనేక కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు కూడా ఇవ్వడం కూడా జరిగింది. 44,000 మందికి కొత్త వారికి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడ కానీ అవినీతి ఆరోపణలు అనేది కూడా ఎక్కడ రాలేదు. నిష్పక్షపాతంగా నిజాయితీగా ఎవరైతే మెరిట్ లిస్ట్ ఉన్నారో ప్రకటించి చేసిన వైనాన్ని ఆ రోజు కూడా మెరిట్ లిస్ట్ కూడా ప్రకటించేశాం. కానీ ఈ రోజు అటువంటిది ఎక్కడ లేదు. ఈ రోజే కాదు, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ భారతదేశంలో ఏ పరీక్ష కూడా అది రాష్ట్ర ఆధ్వర్యంలో కావచ్చు, కేంద్ర ఆధ్వర్యంలో ఏపీపీఎస్ కానీ ఏదైనా కానీ తీసినప్పుడు మొట్టమొదట మెరిట్ లిస్ట్ అనేది కూడా ప్రకటిస్తారు. 1:2తోనో లేకుంటే 1:1.5తోనో మెరిట్ లిస్ట్ అనేది కూడా ప్రకటిస్తారు. అటువంటిది మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశంలోనే ఏ ప్రభుత్వం చేయని విధంగా మెరిట్ లిస్ట్ లేకోకుండా, సెలెక్టెడ్ లిస్ట్ లేకోకుండా నేరుగా అభ్యర్థులకే, అది కూడా ఒకప్పుడు అభ్యర్థులందరినీ కూడా సెలెక్ట్ అయిన వాళ్ళందరినీ కూడా విజయవాడకి పిలిపించి ఉన్నట్టుగా ఒక రోజు ముందు సాయంకాలమే అది కూడా రద్దు చేసి నేరుగా వాళ్ళకి పంపించడం, ఇవన్నీ కూడా అనుమానాలకు కూడా రేకెత్తిస్తున్నాయి. వారి నిజాయితీని కూడా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. వెంటనే లోకేష్ గారిని బర్తరఫ్ చేయాలి, సిబిఐ ఎంక్వైరీ చేయాలి. వారి శిక్ష కూడా ఎవరైతే దీంట్లో ఉన్నారో ఆ దోషుల్ని కఠినంగా కూడా శిక్షించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం.